నేను చెప్తున్నాను, రాసి పెట్టుకుని దేవుని బిడ్డలారా, ఆయన ప్రజలనే వాళ్ళు ఎక్కడ చీకటిలో ఉన్నా సరే, ఆయన మాటకు లోబడే వాళ్ళు ఎక్కడ చీకటిలో ఉన్నా సరే, ఆయన మాటను నెరవేర్చేవారు ఎక్కడ చీకటిలో ఉన్నా సరే, దేవుడు వాళ్ళ దగ్గరకు ఆ చీకటిలో నుంచి విడిపించడానికి, లాజరు చీకటిలో ఉన్నప్పుడు, లాజరు చీకటిలో బతుకుతున్నప్పుడు, యోసేపు చీకటిలో బతుకుతున్నప్పుడు, మోషే చీకటిలో ఉన్నప్పుడు, యోనా చీకటిలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా వాళ్ళు ప్రార్థన చేశారో లేదా తర్వాత విషయం, కానీ వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని వదిలిపెట్టకుండా ఆయనే స్వయాన వెలుగుగా, ఆయనే నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అన్నట్లుగా ఆయన వెలుగుతోటి వాళ్ళ చీకటి గదిలోనికి దేవుడు ప్రవేశించి, దేవుడు వాళ్ళ చీకటిని తొలగించి, ఆది కాండములో ఎలాగైతే చీకటి అగాధ జనములపై కమ్మి ఉన్నది అన్నట్లుగా దేవుడు వెలుగు కమ్మని పలుకగా అప్పుడు వెలుగు కలిగిందో. వాళ్ళ చీకటి సమయములో, వాళ్ళ చీకటి ప్రదేశాలలో, వాళ్ళ చీకటి కార్యక్రమాలలో కూడా దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు దేవుడు అద్భుతమైన అవుట్పుట్ను దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. వీళ్ళు అర్ధరాత్రి పూట వీళ్ళు పౌలు శీలలు చెరసాలలో ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుచుండగా, వీళ్ళ చీకటి కార్యక్రమంలో వీళ్ళు ఉంటుండగా సరే దేవుడు వీళ్ళ ప్రార్థన ఆలకించి, లేదంటే వీళ్ళ పాటలుగా అంగీకరించి వీళ్ళు చేస్తున్న స్తుతి ఆరాధన కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, భక్తి కానివ్వండి, భజన కానివ్వండి, ఏదైనా సరే దేవుడు దాన్ని ఆలకించి వాళ్ళ చీకటి గదిలోనికి దేవుడు వచ్చి దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. చూడండి దేవుని బిడ్డలారా, అందరి బంధకాలు ఊడిపోయాయి. ఎవరు ప్రార్థన చేస్తే వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ చీకటి సమయంలో, లైట్ లేని కాలంలో ప్రార్థన చేస్తుండగా ఒక దేవుడి దూత పైనుంచి పంపించబడ్డది. అది సంఖ్యలని పీకేసి తలుపులన్నీ ఊడగొట్టేసి వీళ్ళను బయటకు తీసుకొచ్చేసాడు. నమ్మదగిన దేవుడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. ఆయన నమ్మదగిన కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మదగిన అద్భుతాలు దేవుడు చేస్తాడు. నీ ఒంటరి సమయంలో, నీ ఒంటరి రోజుల్లో, లేకపోతే ఎవరు లేని సమయంలో, లేకపోతే ఆఫీస్లో మీ సార్ లేని టైంలో, లేకపోతే ఇంట్లో మీ అమ్మ నాన్న లేని టైంలో, లేకపోతే చర్చిలో పాస్టర్ గారు లేని టైంలో, లేకపోతే ఇంట్లో నీ తోబుట్టు లేని టైంలో నువ్వు ఉంటున్నావు అనేది దేవుడు ఆ చీకటి గదిలో నిన్ను చూస్తూ ఉంటాడు. ఆ చీకటి గదిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు కూడా నీకోసము నమ్మకమైన కార్యాలు చేస్తాడు.